హలో గైస్, ఇప్పుడు మనం ఎన్క్యాప్సులేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎన్క్యాప్సులేషన్ అంటే బైండింగ్ ద డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. మనం నార్మల్గా ఏదైనా క్యాప్సుల్ తీసుకున్నాం అనుకోండి, మెడికల్ క్యాప్సుల్, దాని రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ లోపల ఉంటాయి, పైన వచ్చేసరికి ఒక ర్యాపర్ అనేది బైండ్ అయి ఉంటుంది. సేమ్ అలాగే మన క్లాస్ లోపల మన డేటా ఉంటుంది అండ్ అలాగే మన మెథడ్స్ ఉంటాయి. అందులో కొన్ని ప్రొటెక్టెడ్ మెథడ్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. కానీ ఈ కంప్లీట్ డేటాని ఆ పర్టికులర్ క్లాస్కి ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఎవరైనా మాడిఫై చేయొచ్చు అండ్ ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో దెర్ ఈస్ నో కంట్రోల్ ఓవర్ ఇట్ అనమాట. అండ్ అలా కాకుండా మన డేటాని అండ్ మెథడ్స్ని ఇలా డైరెక్ట్గా యాక్సెస్ చేయకుండా మనం ఒక కంట్రోలింగ్ మెకానిజంని అప్లై చేస్తాం అనమాట. సో ఈ కంట్రోలింగ్ మెకానిజంని మనం ఎన్క్యాప్సులేషన్ ద్వారా అచీవ్ చేస్తాం. అసలు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నాకు బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్లో నాకు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అని ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ని నేను యాక్సెస్ చేస్తాను బయట నుంచి. ఫస్ట్ దానికోసం నేను బ్యాంక్ అకౌంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ అకౌంట్ అని. ఇప్పుడు అకౌంట్ డాట్ బ్యాలెన్స్ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను యాక్సెస్ చేశాను అండ్ 10,000 అని ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ దాకా ప్రాపర్గానే ఉంది. ఇప్పుడు ఇంకొక డెవలపర్ వచ్చి ఇలా రాశాడనమాట కోడ్, అకౌంట్ డాట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు -50,000 అని. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేస్తే చూడండి, నా 10,000 కాస్త -50,000 అయింది. సో మనం బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ని ఇలా నెగిటివ్లో రిప్రజెంట్ చేస్తామా? అండ్ అలాగే ఇలా ఎవరైనా మన ఇంపార్టెంట్ డేటాని మాడిఫై చేయగలిగితే మన బిజినెస్ లాజిక్ అనేది బ్రేక్ అవుతుంది కదా. అండ్ దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ అండ్ దెర్ ఈస్ నో కంట్రోల్ ఓవర్ అవర్ డేటా అండ్ అవర్ మెథడ్స్. ఈ కంట్రోలింగ్ పర్పస్ కోసమే మనం ఎన్క్యాప్సులేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది మెయిన్గా ఈ 3 థింగ్స్ చేస్తుంది అనమాట. ఏంటది? హైడ్స్ ద ఇంపార్టెంట్ డేటాని హైడ్ చేస్తుంది. అండ్ అలాగే మోడిఫికేషన్, మనం ఇక్కడ ఏదైతే మోడిఫై చేసామో ఇలాంటి మోడిఫికేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే వ్యాలిడేట్స్ యూజర్ ఇన్పుట్. యూజర్ ఏదైతే ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ యూజర్ ఇన్పుట్ని వ్యాలిడేట్ కూడా చేస్తుంది. ఈ 3 థింగ్స్ని మనం అచీవ్ చేస్తామన్నమాట. ఎలా అచీవ్ చేస్తాం? దానికోసమే మనకి యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయి. పైథాన్ ప్రొవైడ్స్ యాక్సెస్ మోడిఫైయర్స్. సో పైథాన్లో మనకి మెయిన్గా 3 యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయన్నమాట. ఏంటి ఆ 3 అంటే, 1 పబ్లిక్, 2 ప్రొటెక్టెడ్, 3 ప్రైవేట్. ఈ 3 యాక్సెస్ మోడిఫైయర్స్ని యూజ్ చేసి మనం ఈ డేటా హైడింగ్ అండ్ కంట్రోల్స్ మోడిఫికేషను, యూజర్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ ఇవన్నీ పర్ఫామ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క మోడిఫైయర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సింటాక్స్ ఉంటుంది. సో పబ్లిక్ మోడిఫైయర్ అనుకోండి, డిఫాల్ట్గా వేరియబుల్ నేమ్స్ ఇలా నార్మల్గా రిప్రజెంట్ చేస్తే దీన్ని పబ్లిక్ మోడిఫైయర్స్ లాగా కన్సిడర్ చేస్తాము. అండ్ అలాగే ఏదైనా వేరియబుల్ నేమ్ కానీ ఫంక్షన్ నేమ్ కానీ క్లాస్ లోపల సింగిల్ తో స్టార్ట్ అయితే వాటిని మనం ప్రొటెక్టెడ్ మెంబర్స్ అంటాం. అండ్ అలాగే డబుల్ తో స్టార్ట్ అయితే వాటిని మనం ప్రైవేట్ మెంబర్స్ అంటాం. వీటి గురించి ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ పబ్లిక్ మెంబర్స్ అనమాట. పబ్లిక్ మెంబర్స్ అంటే ఏంటి? ఈ పబ్లిక్ మెంబర్స్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే విత్ ఇన్ ద క్లాస్ లోపల యాక్సెస్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ద క్లాస్ యూజ్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు వీటి మీద. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నేను ఎంప్లాయీ క్లాస్ రాశాను. ఎంప్లాయీ క్లాస్ లోపల నేమ్ అనే ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ రాశాను. ఇప్పుడు ఈ నేమ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎలా ఉంది? నార్మల్గానే ఉంది. తో స్టార్ట్ అవ్వట్లేదు అండ్ అలాగని తో కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ మెంబర్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ఈ ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఈఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ అని. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను ఈఎంపీ డాట్ నేమ్ అని, ఆ పర్టికులర్ మెంబర్ని. సో నేను యాక్సెస్ చేసుకోగలిగాను, నాకు ఇది ప్రింట్ అయింది. అండ్ అలాగే ఈ నేమ్ని నేను మాడిఫై కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈఎంపీ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాహుల్ అంటున్నాను. ఇప్పుడు ఈఎంపీ డాట్ నేమ్ అంటే చూడండి, సో ఫస్ట్ మహబ్ వచ్చింది, తర్వాత రాహుల్కి చేంజ్ అయింది. సో ఇలాగ ఎవరైనా అవుట్ సైడ్ ద క్లాస్ నుంచి ఈ పబ్లిక్ మెంబర్స్ని మాడిఫై చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? వీటికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. పబ్లిక్ వేరియబుల్స్ కెన్ బి రీడ్, మాడిఫైడ్, డిలీటెడ్ ఫ్రమ్ ఎనీవేర్. అండ్ అలాగే పబ్లిక్ మెథడ్స్ చూడండి. ఇప్పటిదాకా చూసింది మనం పబ్లిక్ వేరియబుల్. ఇప్పుడు పబ్లిక్ మెథడ్స్ చూడండి. ఇప్పుడు ఎంప్లాయీ అనే క్లాస్లో డిస్ప్లే అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ కూడా చూడండి, సింగిల్ తో స్టార్ట్ అవ్వట్లేదు, డబుల్ తో స్టార్ట్ అవ్వట్లేదు. కాబట్టి బై డిఫాల్ట్గా ఇట్ ఈస్ ఏ పబ్లిక్ మెంబర్, పబ్లిక్ మెథడ్. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఈఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ అని. అండ్ ఈ ఆబ్జెక్ట్తో డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ అని ప్రింట్ అయింది. కాబట్టి పబ్లిక్ మెథడ్స్ ఆల్సో యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్. ఇవి పబ్లిక్ మెంబర్స్ గురించి. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ గురించి చూద్దాం. ప్రొటెక్టెడ్ మెంబర్స్ అంటే
ప్రొటెక్టెడ్ మెంబర్స్ స్టార్ట్ విత్ ఏ సింగిల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అవుతాయి అనమాట. ఒకవేళ ఆ పర్టికులర్ వేరియబుల్ కానీ మెథడ్ కానీ ప్రొటెక్టెడ్ అని మనం చెప్పాలంటే ఆ పర్టికులర్ వేరియబుల్ ఆర్ మెథడ్ని సింగిల్ అండర్ స్కోర్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది. ఇందులో నాకు శాలరీ అని ఒక వేరియబుల్ ఉంది, ఇన్స్టెన్స్ వేరియబుల్. ఈ వేరియబుల్ చూడండి సింగిల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం ప్రొటెక్టెడ్ లాగా కన్సిడర్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ మెంబర్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో యాక్సెస్ అయ్యింది, నేను యాక్సెస్ చేసుకోగలిగాను. మరి ఏంటి డిఫరెన్స్? పబ్లిక్ మెంబర్ని కూడా నేను ఇలాగే యాక్సెస్ చేసుకున్నాను, ప్రొటెక్టెడ్ మెంబర్ని కూడా ఇలాగే యాక్సెస్ చేసుకున్నాను. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సో యాజ్ ఎ యూజర్ నాకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, బట్ యాజ్ ఎ డెవలపర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ యూ నీడ్ to use public members, where you need to use protected members, where you need to use private members అనమాట. సో ప్రొటెక్టెడ్ మెంబర్స్ అనేవి ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ ఆర్ విత్ ఇన్ ద సబ్ క్లాస్ మాత్రమే నువ్వు యాక్సెస్ చేసుకోగలగాలి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ డెవలపర్. బట్ అవుట్ సైడ్ ద క్లాస్ నేను యాక్సెస్ చేసుకోలేనా అంటే చేసుకోగలిగాను కదా. ఇక్కడ నేను అవుట్ సైడ్ ద క్లాస్ నుంచి శాలరీని కాల్ చేశాను, యాక్సెస్ చేసుకోగలిగాను. సో దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్స్ ఓవర్ ఇట్. నువ్వు యాక్సెస్ చేసుకోలేవు అని కాదు, బట్ ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్. ఎప్పుడైతే మనం సింగిల్ అండర్ స్కోర్తో రిప్రజెంట్ చేస్తామో ఒక పర్టికులర్ మెంబర్ని, దానిని నువ్వు ప్రొటెక్టెడ్ లాగా ట్రీట్ చేయి. ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఎక్కడైతే యాక్సెస్ చేసుకోగలవో అక్కడ మాత్రమే వాటిని యూజ్ చేయని మనం ఒక డెవలపర్కి చెప్తున్నాం. సో ఇంకొక డెవలపర్ ఈ పర్టికులర్ కోడ్ని చూసినప్పుడు తను కూడా ఆ మెంబర్స్ని అలాగే ట్రీట్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ ఏ రికమెండెడ్ వే. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఏ కన్వెన్షన్ అనమాట. ఇట్ డజంట్ గివ్ ఎనీ రిస్ట్రిక్షన్. అదే మనం జావా, C++ ఇలాంటి వాటిలో రిస్ట్రిక్ట్ అవుతుంది. కంపైలర్ దీన్ని ఆపేస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే అవుట్ సైడ్ ద క్లాస్ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేసామో కంపైలర్ దాన్ని స్టాప్ చేసేస్తుంది ఆ పర్టికులర్ యాక్సెస్ని. బట్ పైథాన్ అనేది దాన్ని స్టాప్ చేయదు, దాన్ని అలౌ చేస్తుంది. బట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ డెవలపర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, అండ్ అలాగే ప్రొటెక్టెడ్ మెథడ్స్ కూడా. ఇక్కడ చూడండి, ఈ మెథడ్ అనేది సింగిల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అయింది, క్యాలిక్యులేట్ శాలరీ అనేది. ఇప్పుడు ఈ ఎంప్లాయీకి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ మెథడ్ని కాల్ చేస్తాను. ఆ పర్టికులర్ మెథడ్ అనేది కాల్ అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ బికాస్ ఇది ప్రొటెక్టెడ్ మెంబర్ కాబట్టి ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ ఆర్ విత్ ఇన్ ద సబ్ క్లాస్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేయాలి నేను. అండ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది అండ్ డెవలపర్ అనే క్లాస్ ఉంది. ఈ డెవలపర్ అనేది ఈ ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంది. ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్ లోపల యాక్సెస్ చేశాను చూడండి ఈ అండర్ స్కోర్ శాలరీని. సో ఇది వ్యాలిడ్, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వే, ఇట్ ఈస్ ఎ రికమెండెడ్ ప్రాక్టీస్ అనమాట. ఇలా యూజ్ చేసుకోవాలి మనం, అంతేగాని అవుట్ సైడ్ ద క్లాస్ ఇలా యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డెవలపర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అండ్ డెవలపర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి షో శాలరీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో ఎప్పుడైతే ఈ షో శాలరీ అనే ఫంక్షన్ని కాల్ చేశానో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. దీని లోపల సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ శాలరీ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ డెవలపర్ అనే క్లాస్లో మనకి అండర్ స్కోర్ శాలరీ లేదు కాబట్టి పేరెంట్ క్లాస్లో సెర్చ్ చేస్తుంది అండర్ స్కోర్ శాలరీ అనేది ఉందా లేదా అని. ఇక్కడ ఉంది కాబట్టి ఈ 50,000 అనేది మనకి ప్రింట్ అవుతుంది ఇలాగా. సో ఇక్కడ జావాకి పైథాన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, జావాలో అవుట్ సైడ్ ద క్లాస్ నుంచి ప్రొటెక్టెడ్ మెంబర్ని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ త్రో కంపైలేషన్ ఎర్రర్. అదే పైథాన్లో అవుట్ సైడ్ ద క్లాస్ నుంచి మనం ప్రొటెక్టెడ్ మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ అలౌడ్, అది అలౌ చేస్తుంది, అది రిస్ట్రిక్ట్ ఏం చేయదు. బట్ ఇట్ ఈస్ డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. డెవలపర్కి తెలియాలి దేన్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ మెంబర్స్ అనమాట. పబ్లిక్ మెంబర్స్ అనేవి ఎలాంటి కన్వెన్షన్స్ ఉండవు, నార్మల్గానే ఉంటాయి వాటి నేమ్స్. అండ్ అలాగే ప్రొటెక్టెడ్ మెంబర్స్ వచ్చేసరికి సింగిల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అవుతాయి. అలాగే ప్రైవేట్ మెంబర్స్ వచ్చేసరికి డబల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, సేమ్ ఎంప్లాయీ మెథడ్ తీసుకుంటున్నాను. ఈసారి శాలరీ ముందు వచ్చేసరికి డబల్ అండర్ స్కోర్ పెట్టాను. సో డబల్ అండర్ స్కోర్ పెడితే దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ వేరియబుల్ అని ఆర్ ప్రైవేట్ మెంబర్ అని. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ మెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? దాన్ని ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యూజ్ చేసుకోగలగాలి. అవుట్ సైడ్ ద క్లాస్ కానీ చైల్డ్ క్లాసెస్లో కానీ ఇంకెక్కడ దీన్ని యూజ్ చేసుకోవడానికి మనకి అవ్వకూడదు అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అండ్ అండర్ స్కోర్ శాలరీని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ట్రై చేస్తే చూడండి ఎర్రర్ వచ్చింది, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అండర్ స్కోర్ శాలరీ. బట్ అండర్ స్కోర్ శాలరీ అనే అట్రిబ్యూట్ ఉంది కదా, కానీ మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వచ్చింది. బట్ ప్రొటెక్టెడ్లో ఇలా రాలేదు. ప్రొటెక్టెడ్ కూడా అవుట్ సైడ్ ద క్లాస్ నాట్ అలౌడే, కానీ దానికి ఎర్రర్ రాలేదు.
బట్ ప్రైవేట్కి ఎర్రర్ వచ్చింది. ఎందుకు అనేది రీజన్ తెలియాలి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఈ డాట్ $_dict__ దీని అవుట్పుట్ ఏమొస్తుందో మీకు తెలియాలి. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, _employee__ salary 50,000. అదే ప్రొటెక్టెడ్ మెంబర్లో ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. ప్రింట్ emp._dict__ ఇక్కడ చూడండి _salary. సో ఇక్కడ నేను ఏదైతే వేరియబుల్ నేమ్ డిఫైన్ చేశానో అదే నేమ్తో ఈ ప్రాపర్టీ అనేది క్రియేట్ అయింది, ఈ డిక్షనరీలో కీ అనేది క్రియేట్ అయింది. బట్ ఇక్కడ ప్రైవేట్ మెంబర్లో చూడండి, ఇక్కడ నేను $_salaryతో నా ప్రైవేట్ మెంబర్ని ఇనిషియలైజ్ చేశాను, కానీ ఇక్కడ చూడండి నా కీ వచ్చేసరికి చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే పైథాన్ ఇంటర్నల్గా మన ప్రైవేట్ మెంబర్స్ని రీనేమ్ చేస్తుందన్నమాట. ఎందుకు? యాక్సిడెంటల్గా ఆ పర్టికులర్ వేరియబుల్స్లో ఉన్న డేటా అనేది ఓవర్ రైడ్ అవ్వకుండా, సో యాక్సిడెంటల్ డ్యామేజ్ అనేది జరగకుండా ఇట్ విల్ జస్ట్ యాడ్ ఏ లిటిల్ బిట్ ప్రొటెక్షన్ మెకానిజం. సో దీన్నే మనం నేమ్ మ్యాంగ్లింగ్ అంటాం అనమాట. ఎలా రీనేమ్ చేసింది? __ salary ఉంది కదా, దీనికి ముందు క్లాస్ నేమ్ యాడ్ చేసింది అనమాట. సో సింగిల్_ క్లాస్ నేమ్ యాడ్ చేసింది ఈ పర్టికులర్ వేరియబుల్ కంటే ముందు. సో అందుకనే మనం $_ salary అని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇది యాక్సెస్ అవ్వలేదు, కానీ ఇలా యాక్సెస్ చేయొచ్చు. నేమ్ మ్యాంగ్లింగ్ అయింది కదా, ఆ నేమ్ మ్యాంగ్లింగ్ అయిన నేమ్తో ఈ పర్టికులర్ ప్రైవేట్ మెంబర్ని నేను యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి సింగిల్_ employee__ salary. సో ఇక్కడ నేను ప్రైవేట్ మెంబర్ని యాక్సెస్ చేశాను ఇండైరెక్ట్గా. బట్ ఇలా యాక్సెస్ చేయొచ్చు అవుట్ సైడ్ నుంచి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ రికమెండెడ్ అప్రోచ్ అనమాట. బికాస్ ప్రైవేట్ మెంబర్స్ అంటే ఎందుకు, ప్రైవేట్ మెంబర్స్ అనేవి అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేయకూడదు. బట్ ఒకవేళ యాక్సెస్ చేయాల్సి వస్తే ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేమ్ మ్యాంగ్లింగ్ అంటే ఏంటి? నేమ్ మ్యాంగ్లింగ్ ఈజ్ ఎ మెకానిజం వేర్ పైథాన్ ఇంటర్నల్లీ రీనేమ్స్ ప్రైవేట్ మెంబర్స్. సో _ salaryని ఎలా రీనేమ్ చేసింది? _employee__ salary ఇలా రీనేమ్ చేసింది అనమాట. సో ఇలా రీనేమ్ చేసే ప్రాసెస్నే మనం నేమ్ మ్యాంగ్లింగ్ అంటాం. ఈ నేమ్ మ్యాంగ్లింగ్ అనేది ఎందుకు అంటే ఈ 3 థింగ్స్ చేయడానికి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అవాయిడ్ యాక్సిడెంటల్ యాక్సెస్, ఇంపార్టెంట్ డేటాని యాక్సిడెంటల్గా యాక్సెస్ చేయకుండా ఎవరు పడితే వాళ్ళు, అండ్ అలాగే యాక్సిడెంటల్గా ఆ పర్టికులర్ డేటాని చేంజ్ చేయకుండా, ఓవర్ రైడ్ చేయకుండా, ఇండికేట్ దట్ ద మెంబర్ ఈజ్ ఇంటర్నల్. సో ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్ అనమాట. సో వేరే డెవలపర్స్కి ఇండికేట్ చేయడానికి ఇది ఓన్లీ ఇంటర్నల్ పర్పస్కే అండ్ ఇది ఓన్లీ ఫర్ ఇంపార్టెంట్ డేటా పర్పస్ కోసమే అని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మరి ఇలా డైరెక్ట్గా యాక్సెస్ చేయకపోయినా ఇలా యాక్సెస్ చేసుకోగలిగాం కదా. మరి ఏంటి ప్రైవేట్ అంటే? ప్రైవేట్ అనేది ఇట్స్ ఎ కన్వెన్షన్ టు డెవలపర్స్. ఎవరైతే పర్టికులర్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో తనకి తెలియాలి ఈ పర్టికులర్ వే ఆఫ్ యాక్సెసింగ్తో అతను ఏం చేస్తున్నాడు, అతను ఏం చేయాలనుకుంటున్నాడో తనకి తెలియాలి. బట్ పైథాన్ ప్రొటెక్టెడ్ మెంబర్స్లో ఎలా అయితే అలో చేసిందో సేమ్ ప్రైవేట్ మెంబర్స్లో కూడా ఇలా యాక్సెసింగ్ని అలో చేస్తుంది. ఇట్ వోంట్ ప్రొవైడ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి కంపేర్ చేస్తే, సో ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ వచ్చేసరికి పైథాన్లో, జావాలో, C++లో ఒకేలాగా బిహేవియర్ ఉంటుందన్నమాట. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్. అండ్ అలాగే ప్రొటెక్టెడ్ వచ్చేసరికి పైథాన్లో ఇట్స్ ఓన్లీ ఏ కన్వెన్షన్, కానీ జావా, C++లో ఇది స్ట్రిక్ట్గా ఉంటుంది. మనం ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ త్రో యాన్ ఎర్రర్. అండ్ అలాగే ప్రైవేట్ మెంబర్స్ వచ్చేసరికి పైథాన్లో నేమ్ మ్యాంగ్లింగ్ ద్వారా హ్యాండిల్ చేస్తుంది. అండ్ అలాగే జావా అండ్ C++లో సేమ్ ప్రొటెక్టెడ్ని అయితే ఎలా అయితే స్ట్రిక్ట్గా హ్యాండిల్ చేసిందో ప్రైవేట్ని కూడా సేమ్ అలాగే స్ట్రిక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఎంప్లాయీ అనే క్లాస్లో ఒక ప్రైవేట్ మెథడ్ ఉంది __ క్యాలిక్యులేట్ అని. మరి ఈ మెథడ్ని కూడా నేమ్ మ్యాంగ్లింగ్ చేస్తుందా? ఓన్లీ వేరియబుల్స్ని మాత్రమే నేమ్ మ్యాంగ్లింగ్ చేస్తుందా అంటే మెథడ్స్ని కూడా నేమ్ మ్యాంగ్లింగ్ చేస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ అంటున్నాను, ప్రింట్ E.__ క్యాలిక్యులేట్. సో ఇలా కాల్ చేస్తే నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అదే ఇక్కడ సింగిల్_ ఎంప్లాయీ __ క్యాలిక్యులేట్ అంటే ఎగ్జిక్యూట్ అయింది. చూడండి ఎంప్లాయీ అని. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక క్లాస్ రాస్తున్నాను డెవలపర్ అని. ఈ డెవలపర్ అనేది ఈ ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా సేమ్ మెథడ్ రాశాను. సో ఇప్పుడు జనరల్గా నేమ్ మ్యాంగ్లింగ్ అనేది జరగకపోతే ఏమవుతుందో చూద్దాం. నేమ్ మ్యాంగ్లింగ్ అనేది జరగకపోతే సేమ్ మెథడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ చైల్డ్ క్లాస్లో ఈ పర్టికులర్ మెథడ్ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే చైల్డ్ క్లాస్కి ఇంకా పేరెంట్ క్లాస్ మెథడ్ అనేది యాక్సెస్ ఉండదు. కానీ ఇది ఇంపార్టెంట్ డేటా, బికాస్ $_తో రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డేటా. బట్ ఇక్కడ చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేసేసాం కాబట్టి చైల్డ్ క్లాస్కి ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న క్యాలిక్యులేట్ మెథడ్ అనేది ఇంకా అవైలబుల్గా ఉండదు. కాబట్టి ఇంటర్నల్గా నేమ్ మ్యాంగ్లింగ్ అనేది జరుగుతుంది. సో నేమ్ మ్యాంగ్లింగ్ జరిగి రెండు మెథడ్స్ ఇండివిజువల్గా
ఇలా స్టోర్ అవుతాయి అనమాట. సో _ఎంప్లాయీ క్యాలిక్యులేట్ _డెవలపర్ క్యాలిక్యులేట్ ఇలాగా ఇండివిజువల్గా స్టోర్ అవుతాయి. సో 2 మెథడ్స్ ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయన్నమాట. ఎందుకు ఇది? యాక్సిడెంటల్ ఓవర్ రైడింగ్ని ప్రివెంట్ చేయడం కోసం. సో ఇక్కడ రూల్ ఏంటంటే, ఇఫ్ యూ ఇంటెన్షనల్లీ వాంట్ టు ఓవర్ రైడ్ ఏ మెథడ్, యూజ్ ఏ నార్మల్ నాన్ ప్రైవేట్ మెథడ్. ప్రైవేట్ మెంబర్స్ ఆర్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ టు అవాయిడ్ యాక్సిడెంటల్ నేమ్ క్లాషెస్. మనం ఓవర్ రైడ్ చేయాలి అనుకుంటే ఇంటెన్షనల్గా, అప్పుడు మనం పబ్లిక్ మెథడ్స్ని యూజ్ చేసుకోవడం ఈజ్ ఎ బెస్ట్ చాయిస్, నాట్ ఏ ప్రైవేట్ మెథడ్స్. ఓకేనా? బికాస్ ప్రైవేట్ మెథడ్స్ యాక్సిడెంటల్ ఓవర్ రైడ్ కాకుండా ఇలాగ నేమ్ మ్యాంగిలింగ్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయన్నమాట. అండ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది, ఇందులో ఒక ప్రైవేట్ మెథడ్ ఉంది. ఈ ప్రైవేట్ మెథడ్ని పబ్లిక్ మెథడ్ లోపల నుంచి కాల్ చేశాను. సో ఇక్కడ ప్రాసెస్ శాలరీ అనే మెథడ్ ఉంది కదా, ఈ ప్రాసెస్ శాలరీ అనేది పబ్లిక్ మెథడ్. ఈ పబ్లిక్ మెథడ్ లోపల ప్రైవేట్ మెథడ్ని కాల్ చేశాను. కాల్ చేసి ఈ ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ పబ్లిక్ మెథడ్ని కాల్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, శాలరీ క్యాలిక్యులేటెడ్ అని ప్రైవేట్ మెథడ్ అనేది కాల్ అయింది. ఈ ప్రైవేట్ మెథడ్ని ఎవరు కాల్ చేశారు? ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్న పబ్లిక్ మెథడ్. మనం కాల్ చేయలేదు డైరెక్ట్గా, మనం జస్ట్ పబ్లిక్ మెథడ్ని కాల్ చేస్తే ఆ క్లాస్లో ఉన్న పబ్లిక్ మెథడ్ ఆ ప్రైవేట్ మెథడ్ని కాల్ చేసింది. సో ఇట్ ఈస్ ఏ రికమెండెడ్ అప్రోచ్ అనమాట. సో దీని గురించి మనం గెట్టర్స్ సెట్టర్స్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఇలా కాకుండా మనం డైరెక్ట్గా దాన్ని కాల్ చేయాలని ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వచ్చింది, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ _క్యాలిక్యులేట్ శాలరీ అని. ఇప్పుడు మనం గెటర్ అండ్ సెట్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ మనం గెటర్స్ గురించి చూద్దాము. గెటర్ అంటే ఏంటంటే, గెటర్ అనేది ఒక పబ్లిక్ మెథడ్ విత్ ఇన్ ద క్లాస్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ప్రైవేట్ వేరియబుల్స్ని రీడ్ చేయడం కోసం యూజ్ చేస్తామన్నమాట. మనం డైరెక్ట్గా ప్రైవేట్ వేరియబుల్స్ని రీడ్ చేయలేం కదా, అలా కాకుండా ఈ గెటర్ యూజ్ చేసి మనం ప్రైవేట్ వేరియబుల్స్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్లో నాకు బ్యాలెన్స్ అనేది ఒక ప్రైవేట్ వేరియబుల్. ఇప్పుడు ఈ ప్రైవేట్ వేరియబుల్ని నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయలేను. ఈ బ్యాంక్ అకౌంట్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అండ్ account._balance అంటే ఎర్రర్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ _balance అని. సో డైరెక్ట్గా మనం ప్రైవేట్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయలేం కాబట్టి వీటిని మనం గెటర్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఒక పబ్లిక్ మెథడ్ రాస్తాను. పబ్లిక్ మెథడ్ వచ్చేసరికి get_balance అని రాస్తాను. ఈ get_balance లో ఈ బ్యాలెన్స్ని రిటర్న్ చేస్తాను అనమాట. self._balance ని. నాకు బ్యాలెన్స్ కావాలి అనుకున్నప్పుడు నేను డైరెక్ట్గా ఆ బ్యాలెన్స్ అనే వేరియబుల్ని కాల్ చేయకుండా account.getBalance అని ఈ పబ్లిక్ మెథడ్ని కాల్ చేస్తాను అనమాట. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇండైరెక్ట్ వే ఆఫ్ గెట్టింగ్ ద ప్రైవేట్ వేరియబుల్స్ డేటా. దిస్ ఈస్ ద రికమెండెడ్ అప్రోచ్ టు యాక్సెస్ ప్రైవేట్ వేరియబుల్స్ ఇన్సైడ్ ఎ క్లాస్. ఓకే, ప్రైవేట్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయడానికి మనం గెట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. అదే మనం ప్రైవేట్ వేరియబుల్స్ని అప్డేట్ చేయడానికి మనం సెట్ మెథడ్స్ అనేవి వాడతాం. ఆ సెట్ మెథడ్స్నే మనం సెట్టర్స్ అంటాం. సో సెట్టర్ అంటే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ మెథడ్ యూజ్డ్ టు మాడిఫై ఏ ప్రైవేట్ వేరియబుల్. సేమ్ క్లాస్ తీసుకుందాము. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్యాలెన్స్ ని నేను అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 10,000 ఉంది కదా, అండ్ ఈ ఆబ్జెక్ట్ తో నేను ఈ పర్టికులర్ ప్రైవేట్ వేరియబుల్ ని చేంజ్ చేద్దామని చూస్తున్నాను. సో account._balance is equal to 20,000. సో ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎలాంటి ఇష్యూ రాలేదు. యాక్సెస్ చేసేటప్పుడు నాకు ఇష్యూ వచ్చింది. ఇక్కడ అప్డేట్ చేసేటప్పుడు ఎలాంటి ఇష్యూ రాలేదు చూడండి. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రింట్ account._balance అని. సో ఇప్పుడు చూస్తే నాకు యాక్సెసింగ్ కూడా అయింది 20,000 అని. సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే, దీనికోసం మనం ప్రింట్ account._dict ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ $_balance అని ఒక కీ ఉంది మన దగ్గర, అండ్ అలాగే $_balance అని ఒక కీ ఉంది. సో మనం ఎప్పుడైతే ఇలా అప్డేట్ చేయడానికి ట్రై చేసామో ఇది ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తుంది ఈ నేమ్తో. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ వేరియబుల్ బికాజ్ మనం అవుట్ సైడ్ ద క్లాస్ చేస్తున్నాం కాబట్టి. ఇన్సైడ్ ద క్లాస్ మనం ఎప్పుడైతే $_తో ఇలా ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసామో అప్పుడు ఇది ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి దాన్ని నేమ్ మ్యాంగ్లింగ్ ద్వారా రీనేమ్ చేసి ఇలా చేంజ్ చేస్తుంది _bank account $_balance అని. బట్ ఇక్కడ మనం అవుట్ సైడ్ ద క్లాస్ $_balance ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ వేరియబుల్ నేమ్తో మనకి ఒక నార్మల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఆ వేరియబుల్కి 20,000 అనేది అసైన్ అవుతుంది. కావాలంటే ఈ వేరియబుల్ కంటే ముందు నేను $_balance ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే చూడండి నాకు ఇష్యూ వస్తుంది. account._balance. సో చూసారా, ఎర్రర్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ $_balance.
ఎందుకంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కంటే ముందు ఆ వేరియబుల్ అనేది లేదు మన దగ్గర, నేమ్ మ్యాంగ్లింగ్ ద్వారా చేంజ్ చేసేసింది ఆ ప్రైవేట్ వేరియబుల్ని. అందుకని ఇలాంటి ప్రైవేట్ వేరియబుల్స్ని అప్డేట్ చేయడం కోసం మనం సెటర్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక పబ్లిక్ మెథడ్ రాస్తున్నాను ఈ క్లాస్ లోపల, సెట్ బ్యాలెన్స్ అని. ఈ సెట్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ని పారామీటర్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ డాట్ _ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ప్రొవైడ్ చేసిన బ్యాలెన్స్తో దాన్ని అప్డేట్ చేసేస్తున్నాను. ఓకేనా? అండ్ అలాగే ఇంతకు ముందు రాసిన గెట్ బ్యాలెన్స్ కూడా ఇక్కడ రాస్తాను మనం బ్యాలెన్స్ని ప్రింట్ చేయడం కోసం. ఇప్పుడు బ్యాలెన్స్ని అప్డేట్ చేద్దాం. ప్రింట్ account.getBalance అంటున్నాను, అంటే ఫస్ట్ అకౌంట్ బ్యాలెన్స్ని ప్రింట్ చేస్తున్నాను. దాని తర్వాత account.setBalance of 20,000 అంటున్నాను. దీని తర్వాత మళ్ళీ ప్రింట్ account.getBalanceని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఫస్ట్ వచ్చేసరికి నాకు 10,000 వచ్చింది. సెట్ బ్యాలెన్స్ ఆఫ్ 20,000 అన్నప్పుడు ఈ 20,000 వెళ్ళి బ్యాలెన్స్ని అప్డేట్ చేసింది. అండ్ మళ్ళీ గెట్ బ్యాలెన్స్ అన్నప్పుడు నేను అప్డేట్ చేసిన 20,000 వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ ద రికమెండెడ్ అప్రోచ్ టు యాక్సెస్ అండ్ టు అప్డేట్ ద ప్రైవేట్ వేరియబుల్స్ అనమాట. ఇదే ప్రాపర్ ఎన్క్యాప్సులేషన్. మనం ఇంపార్టెంట్ డేటాని హైడ్ చేసాం, హైడ్ చేసి గెట్టర్స్ సెట్టర్స్ ద్వారా దాన్ని మేనేజ్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రాసెస్నే ఎన్క్యాప్సులేషన్ అంటాం ఇన్ జనరల్గా. ఓకే, బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఇక్కడ నా సెట్టర్ మెథడ్ అనేది నార్మల్గా ఉంది, ఇక్కడ నాకు ఎలాంటి కండిషన్స్ లేవు. సో ఇలాంటి కేసులో నేను account.setBalance of -50,000 అంటున్నాను. -50,000 బ్యాలెన్స్తో అప్డేట్ చేస్తున్నాను నా అకౌంట్ని. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ అప్రోచ్. సో మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నామో అప్పుడు చెక్ చేయాలి ఆ పర్టికులర్ అమౌంట్ అనేది వ్యాలిడ్ అమౌంటా నాట్ వ్యాలిడ్ అమౌంటా అని. ఇది నాట్ వ్యాలిడ్ అమౌంట్ కానీ ఇక్కడ మనకి ఎలో చేస్తుంది. ఒకసారి గెట్ బ్యాలెన్స్ని ప్రింట్ చేసి చూద్దాము. ఇక్కడ నేను గెట్ బ్యాలెన్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేస్తే -50,000తో నా అకౌంట్ అనేది అప్డేట్ అయింది, నా బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయింది. బట్ ఇలా జరగకూడదు అంటే వీ నీడ్ టు వ్యాలిడేట్ ద డేటా బిఫోర్ వీఆర్ అప్డేటింగ్. ఈ వ్యాలిడేషన్ లాజిక్స్ కూడా మనం ఈ సెట్ మెథడ్స్లోనే రాసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఏ వ్యాలిడేషన్ రాయొచ్చు, జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ బ్యాలెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితేనే ఈ పర్టికులర్ అప్డేట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చెయ్యి, లేదంటే ప్రింట్ ఇన్వాలిడ్ బ్యాలెన్స్ అని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ బ్యాలెన్స్ అని ప్రింట్ అయింది. అండ్ నా 20,000 అనేది అలాగే ఉంది, -50,000కి అప్డేట్ అవ్వలేదు. ఒకవేళ ఈ మైనస్ తీసేసి 50,000 పెట్టాను, ఇప్పుడు అప్డేట్ అవుతుంది 50,000కి. సో ఇలాగా అప్డేషన్ జరిగేటప్పుడు ఇలాంటి వ్యాలిడేషన్స్ లాజిక్స్ ఏమన్నా ఉంటే అవి మనం సెట్ మెథడ్లోనే రాసేసుకుంటాం. సో సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు అప్డేట్ ద డేటా అండ్ ఆల్సో యూజ్డ్ టు వ్యాలిడేట్ ద డేటా. ఓకేనా? అండ్ ఇప్పుడు బ్యాలెన్స్ని చూడాలి అంటే నేను ఇలా కాల్ చేస్తున్నాను కదా, ప్రింట్ account.getBalance పెరాన్సిస్. దీన్ని ఒక ఫంక్షన్లో కాల్ చేస్తున్నాను. నాకు ప్రాపర్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఓకే, మనకి 50,000 అని ప్రింట్ అయింది, మనకి బ్యాలెన్స్ అనేది వస్తుంది. కానీ ఈ కోడ్ అనేది నాకు అంత క్లీన్గా అనిపించట్లేదు. account.balance ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది క్లీన్గా ఉంది, ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా? ఆబ్వియస్గా సెకండ్ వన్నే క్లీన్గా ఉంది. బికాజ్ ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ తెలియాలి, పెరాన్సిస్ ఓపెన్ చేయాలి, పెరాన్సిస్ క్లోజ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇక్కడ జస్ట్ మనం దీన్ని ఒక యాట్రిబ్యూట్లా కాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫంక్షనల్ కాలింగ్ లేకుండా ఈ పర్టికులర్ ఫంక్షన్ని ఇలా జస్ట్ యాట్రిబ్యూట్ లాగా కాల్ చేసుకోవడానికి మనకి పైథాన్లో ఊప్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, అదే @ప్రాపర్టీ. ఓకేనా? @ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ఏ మెథడ్ ఇంటూ ఏ ప్రాపర్టీ. నౌ ద మెథడ్ కెన్ బి యాక్సెస్డ్ లైక్ ఏ వేరియబుల్. ఇదేం చేస్తుంది, ఈ పర్టికులర్ మెథడ్ని ప్రాపర్టీ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ మెథడ్ని మనం వేరియబుల్ లాగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ఇక నాకు ఎంప్లాయీ క్లాస్ ఉంది, ఎంప్లాయీలో నాకు శాలరీ అనే ప్రైవేట్ వేరియబుల్ ఉంది. ఈ ప్రైవేట్ వేరియబుల్ని యాక్సెస్ చేయడం కోసం నేను ఒక గెటర్ మెథడ్ రాశాను, get_salary అని. ఇక్కడ శాలరీని రిటర్న్ చేస్తున్నాను. ఇది నా ఓవరాల్ క్లాస్. ఇప్పుడు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నా గెటర్ మెథడ్ని కాల్ చేస్తున్నా, emp.getSalary అని. సో నాకు శాలరీ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఎలాంటి @ప్రాపర్టీ అనేది యూజ్ చేయలేదు, ప్రాపర్టీ డెకరేటర్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ గెట్ శాలరీ కాకుండా దీన్ని జస్ట్ వేరియబుల్ లాగా emp.salary అని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దానికోసం నేను ఈ పర్టికులర్ కోడ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కావాల్సింది emp.salary. ఇలా ప్రాపర్టీ లాగా యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను చేయాల్సింది నా గెటర్ మెథడ్ నేమ్ని నేను ఏ ప్రాపర్టీ నేమ్తో దీన్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నానో ఆ ప్రాపర్టీకి చేంజ్ చేయడం. సో ఇక్కడ గెట్ శాలరీ తీసేసి జస్ట్ శాలరీ అని పెడతా. శాలరీ అని పెట్టిన తర్వాత ఆ మెథడ్ పైన ఈ డెకరేటర్ అనేది అప్లై చేయాలి, @ప్రాపర్టీ అని. ఓకేనా? అంతే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నాకు శాలరీ అనేది ప్రింట్ అయిందా? సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఏం చేస్తుంది,
ఈ పర్టిక్యులర్ మెథడ్ని ప్రాపర్టీ లాగా కన్వర్ట్ చేసింది. ఎందుకు ఈ నేమ్ ఎందుకు చేంజ్ చేయాలి అంటే, ఓకే ఇంతకు ముందు ఉన్నట్లే ఇక్కడ గెట్ సాలరీ అని ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఎర్రర్ వచ్చింది, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ సాలరీ అని. బికాస్ ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీ నేమ్కి అండ్ మన మెథడ్కి మ్యాపింగ్ అనేది లేదు. ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ చేయాలి అంటే మెథడ్ నేమ్తోనే యాక్సెస్ చేయాలి, emp.get salary, పెరాన్సిస్ పెట్టకపోయినా ఏం కాదు, ఓకేనా, ఇలా యాక్సెస్ చేయాలి. అందుకని మనకి ఈజీ యాక్సెస్ కోసం నేను జస్ట్ గెట్ని తీసేస్తున్నాను. ఇక్కడ కూడా గెట్ని తీసేస్తే నేను డైరెక్ట్గా అట్రిబ్యూట్ లాగా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని మెథడ్ లాగా కాల్ చేయకూడదు, జస్ట్ ప్రాపర్టీ లాగా కాల్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రాపర్టీ అనేది మనకి జస్ట్ గెట్టింగ్ పర్పస్కి, అలాగే సెట్టింగ్ పర్పస్కి కూడా మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా యూజ్ చేసుకుంటామో చూద్దాము. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంప్లాయీ క్లాస్ ఉంది. ఈ ఎంప్లాయీ క్లాస్లో ఒక సాలరీ అనే ప్రైవేట్ వేరియబుల్ ఉంది అండ్ అలాగే ఒక గెటర్ మెథడ్ ఉంది, సెటర్ మెథడ్ ఉంది. గెటర్ మెథడ్ని @ప్రాపర్టీ అనే డెకరేటర్తో డిఫైన్ చేశాము. సెటర్ మెథడ్ వచ్చేసరికి నార్మల్గానే డిఫైన్ చేశాము. ఇప్పుడు ఈ శాలరీని నేను 50,000 నుంచి 60,000కి అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా చేస్తాము? సో ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి emp.setBalance of 60,000 అంటాను. ఇప్పుడు నేను emp.salaryని ప్రింట్ చేస్తే 60,000 అని ప్రింట్ అయింది. సో ఇంతకు ముందు గెటర్ మెథడ్కి ఉన్నట్టే సేమ్ సెటర్ మెథడ్కి కూడా ఇది కొంచెం క్లీన్గా ఉండదు ఈ అప్రోచ్. సో ఇలా కాకుండా మనం జస్ట్ ఒక ప్రాపర్టీని అప్డేట్ చేసినట్టు, అంటే emp.salary = 60,000 ఇలా చేసినట్లు చేయాలి అంటే వీ నీడ్ టు యూస్ @ప్రాపర్టీ సెటర్. మనం గెటర్కి ఎలా అయితే యూజ్ చేసామో @ప్రాపర్టీ అనేది సెటర్కి కూడా మనం ఇలాంటి డెకరేటర్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మనం ఈ నేమ్తో మనం ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవాలని చూస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ మెథడ్ నేమ్ వచ్చేసరికి సాలరీతో రిప్లేస్ చేస్తున్నాను. అండ్ అలాగే దీనిపైన డెకరేటర్ అనేది అప్లై చేయాలి. సో డెకరేటర్ వచ్చేసరికి @ ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ నేమ్ అంటే సాలరీ డాట్ సెటర్, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో ఎగ్జిక్యూట్ అయింది. సో కావాలంటే ఇక్కడ 80,000 పెడతాను, 80,000. సో emp.salary అంటే 80,000 అయింది. కావాలంటే ప్రింట్ emp._dict_. సో ఇక్కడ చూడండి నాకు ఓన్లీ ఒక ప్రైవేట్ వేరియబులే ఉంది, కొత్త వేరియబుల్స్ ఏం క్రియేట్ అవ్వలేదు సాలరీ అనే నేమ్తో, ఓకేనా. ఇలాగ మనం ప్రాపర్టీ యూజ్ చేసి గెటర్స్ అండ్ సెటర్స్ మెథడ్స్ని ప్రాపర్టీస్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట, జస్ట్ ఫర్ ఈజీ యాక్సెసింగ్, ఓకేనా. ఓన్లీ గెట్ అండ్ అప్డేట్కి మాత్రమే కాదు, డిలీషన్కి కూడా మనం ఈ ప్రాపర్టీ డెకరేటర్స్ని యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ చూడండి ఎంప్లాయీ అని సేమ్ క్లాస్ తీసుకున్నాను, ఇది గెటర్ మెథడ్ అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఫర్దర్ డిలీషన్. సో ఇక్కడ సాలరీని డిలీట్ చేస్తున్నాను, సాలరీ అనే వేరియబుల్ని డిలీట్ చేస్తున్నాను అనమాట కంప్లీట్గా. కాబట్టి మనం సింపుల్గా ఈఎంపీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి del అంటే డిలీట్ కీవర్డ్తో జస్ట్ emp.salary అంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను జస్ట్ సాలరీ అని అంటున్నాను, అంటే ప్రాపర్టీ లాగానే దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇది ఆటోమేటిక్గా వెళ్ళి ఆ పర్టికులర్ ప్రైవేట్ వేరియబుల్ని డిలీట్ చేస్తుంది అనమాట. డిలీటింగ్ సాలరీ అని ప్రింట్ అయింది చూసారా. సో ఇక్కడ నేను ప్రింట్ రాశాను కదా, ఆ ప్రింట్ అనేది కాల్ అయింది. ఓకే, కావాలంటే ఇప్పుడు ప్రింట్ emp._dict_ని కాల్ చేస్తే చూసారా నాకు ఎంటీ డిక్ట్ ఉంది, ఆ పర్టికులర్ ప్రైవేట్ వేరియబుల్ అనేది డిలీట్ అయిపోయింది. అండ్ మనకి ఓన్లీ రీడ్ ఓన్లీ ప్రాపర్టీసే కావాలి అనుకుంటే సింపుల్గా క్లాస్ని ఇలా డిఫైన్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ స్టూడెంట్ అనే క్లాస్ తీసుకుంటున్నాను, ఇందులో ఐడి అని 101 తీసుకుంటున్నాను. ఈ ఐడి అనేది ప్రైవేట్ వేరియబుల్. సో ఇక్కడ జస్ట్ ఒక గెటర్ మెథడ్ మాత్రమే తీసుకున్నాను. సో గెటర్ మెథడ్ తీసుకొని ఇప్పుడు student.id కాల్ చేస్తున్నాను. ప్రింట్ student.student_id అని, సారీ స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, స్టూడెంట్ =student. సో ఇప్పుడు నాకు ఐడి అనేది యాక్సెస్ అయింది. ఇప్పుడు ఈ ఐడిని చేంజ్ చేద్దామని చూస్తే student.student_id = 102 అంటే నాకు ఎర్రర్ వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రీడ్ ఓన్లీ మోడ్ అనమాట. ఎలాంటి సెటర్ మెథడ్స్ని యూజ్ చేయలేదు ఇక్కడ. సో ఓన్లీ నాకు రీడ్ ఓన్లీ పర్పస్కి కావాలి అంటే సింపుల్గా మన క్లాసెస్ని ఇలా ఓన్లీ @ప్రాపర్టీతో డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇలా కాదు నాకు రీడ్ ఓన్లీ కాదు, రీడ్ అండ్ రైట్ యాక్సెస్ కూడా కావాలి అంటే ఇప్పుడు మనం గెటర్తో పాటు సెటర్కి వెళ్తాం. లేదు నాకు డిలీషన్ కూడా కావాలి అంటే సేమ్ డిలీషన్ మెథడ్కి కూడా వెళ్తాం మనం, ఓకేనా. సో ఇప్పుడు @ప్రాపర్టీ గురించి, ఇది ట్రెడిషనల్ వే, ఇది @ప్రాపర్టీ యూజ్ చేసి. ట్రెడిషనల్ వే ఏంటంటే మనం గెట్ సాలరీ అని దీన్ని ఫంక్షన్ని కాల్ చేసినట్లు కాల్ చేసుకుంటాం అనమాట గెటర్ మెథడ్ని. ఇక్కడ జస్ట్ సింపుల్గా ప్రాపర్టీ నేమ్తో కాల్ చేసుకుంటాము. సెట్టింగ్ కూడా సేమ్, సెట్ సాలరీ ఆఫ్ 50,000 అని కాల్ చేస్తాము. ఇక్కడ సింపుల్గా సాలరీ = 50,000 అని జస్ట్ ఒక పైథానిక్ వేలో మనం అప్డేట్ చేసేస్తాము. ఇట్ ఈస్ లైక్ జావా లైక్, అంటే వేరే ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా అనమాట. ఇది మోర్ పైథానిక్ వే. సో ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్, ట్రెడిషనల్ అప్రోచ్ అనేది స్టిల్ వ్యాలిడ్, బట్ ప్రిఫర్డ్ వే ఏంటంటే @ప్రాపర్టీ. ఓకే, సో ఇది గైస్ ఎన్క్యాప్సులేషన్ గురించి. నెక్స్ట్ వీడియోలో అబ్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.